రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు పాల్గొన్నారు. 1వ డివిజన్లో క్లస్టర్ కన్వీనర్ మాజీ కార్పొరేటర్ పేరాబతుల లోబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. అనంతరం స్వామినగర్లో గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎలగ లోవరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు గౌరవప్రదమైన జీవితం గడపాలనే లక్ష్యంతో ప్రతి నెల 1వ తేదీన ఇంటి వద్దకే పింఛన్లు అందిస్తోందన్నారు. ఎన్నికల సమ్మెలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అమలైన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కరపత్రాలను ముద్రించి ప్రతి ఇంటికి చేరవేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, కొమరిశెట్టి నరసింగరావు, గ్రామ కమిటీ సభ్యులు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సిబ్బంది, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. రాబో కాలంలో మరి జూన్ 12వ తేదీని తదుపరి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడానికి సచివాలయం ద్వారా దరఖాస్తులు చేసుకుంటున్నారో, ఎవరైతే కార్యకర్తలు కూటమి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరి సమక్షంలో వాళ్ళందరినీ కూడా ఎవరైతే వారు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా సచివాలయంలో దరఖాస్తు చేయవలసిన అవసరం ఉంటుంది. తదుపరి వెంటనే కూడా దాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. బహుశా జూన్, జూలై నెలలో కొత్త పెన్షన్లు ఇస్తారు. దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎక్కడ ఏ అవసరాలు వచ్చినా ప్రజలకు తీర్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మీ స్థానికులు ఉన్న నాయకులకే ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పి మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా తీర్చిదిద్దుకునే విధంగా ఉండాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ప్రతి సంవత్సరం మరి 2 సంవత్సరాలు అయింది ఇప్పటికి. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ విధమైన కార్యక్రమాలు 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ప్రజాప్రతినిధులుగా నెగ్గిన తర్వాత ప్రజలకు ఏం చేశారు అన్నది కూడా విశదంగా ఒక కార్యరూపధారణ తెచ్చి ఇవన్నింటినీ కూడా ప్రచురించి ఒక పాంప్లెట్ ఇస్తూ మరి 2 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలందరికీ వెళ్ళాలని కూడా త్వరలో నిశ్చయించుకున్నాం. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ప్రజలకి కావాల్సిన అవసరాలు తీర్చడానికే ఉందని చెప్పి ప్రజలకు మరొకసారి తెలియజేస్తాం.